విధానంగా చెప్పేటటువంటి దాటిలో 4 అడుగులు నడచి వచ్చినటువంటి మనల్ని చూసి అదే చాలా శ్రమపడి వచ్చారే రండి అన్నట్టుగా, అంత దూరం నుంచి వచ్చారా ఇంత దూరం నుంచి వచ్చారా అని అడుగుతూ మనకై అతడు పడినటువంటి శ్రమను మాని అతను పొందుటకై పడేటటువంటి శ్రమ గురించి చెప్పుకుంటూ ఈరోజు 25వ పాసురాన్ని అనుసంధానించుతూ ఉన్నారు. ஒருத்தி மகனாய் பிறந்தும் ஓர் அறிவேல் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரக்கிலானிகாகத்தான் திறங்கு நின்றைந்து கருத்தை பிளப்பயிற்று கங்கன் வயிற்றினில் நெருப்பென்ற நின்று நேடு மாலே என்னை அருத்தித்து ஒந்தோம் பறை தருதியாகில் தருத்தக்க செல்வமும் சேவகம் யாம்பாடி பருத்துமும் தீரந்து மகிழ் இந்தேரோரெம்பாவாய். ஒருத்த மகனாய் பிறந்து ஓர் அறவில் ஒருத்து மகனாய் ஒளத்து வளரா கருங்கில் ஆனாவித்தான் திறங்கும் நினைந்த கருத்தை பிளத்து பிற்றும் கண்ணான் வயிற்றில் நெருப்பென்ற நின்ற நேடு வாலே என்னை அறுத்தித்து வந்தும் பறை தருதியாகில் திறத்தக்கும் செல்வம் சேவகம் ఆంపాడి పరుత్తం తిరందు మగిల్ ఇందేలో రెంబావై. ఏమని చెప్తున్నారా అంటే దీనిలో వరుత్త అంటే ఒక ఆమెకి దేవకి మగనాయి బిడ్డడై పిరందు జన్మించి ఓరరివేలు ఒకే రాత్రిలో పుట్టినటువంటి వాడు అక్కడ ఉండలేదు, ఆ రాత్రికే వెళ్ళిపోయాడు. ఓరింటి వేరొక ఆమెకు యశోదాదేవికి మగనాయి బిడ్డడై ఒళెత్తి దాగి వలరా పెరుగుచూ ఉండగా తాను తరికిలా ఆగి సహింపలేనటువంటి వాడై తీంగు కీడు నినైంద అలంచిన కంగన్ కంసుని యొక్క కరుత్తై అభిప్రాయమును పిలపిత్తు తలక్రిందులుగా చేసి వయత్తల్ ఆ కంసుని గర్భమును నేర్పున్న నిప్పు వలె నిద్ర ఉన్న నేడుమాలే ఆశ్రిత వ్యామోహము కలవాడా ఉన్నై నిన్ను అరుతిత్తు అర్థించి వందో వచ్చినాము. పరై అయినటువంటి వాద్యాన్ని తరుతియాగల్ వసంగినటువంటి తిరుత్తక్క లక్ష్మీదేవికి తగిన సెల్వము ఐశ్వర్యమును సేవకము వీర చరిత్రమును మేము పాడి గానము చేసి పొరుత్తము శ్రమము తీరి మగిల్ అందు ఆనందించుచూ ఉన్నాము. భగవానుడే తన కుమారుడుగా కావాలని కోరి శంఖ చక్ర గదాధారుడు భగవానునే కుమారుడుగా పొందగలిగినటువంటి సాటి లేని దేవికి కుమారుడువై జన్మించి శ్రీకృష్ణుని లీలను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టును భగవానుని వశమర్చుకున్నటువంటి అద్వితీయ వైభవము గల యశోదకేమో ఆ రాత్రి కుమారుడువై దాగి పెరిగిన వాడా. భగవానుడే పొందాలనేటటువంటిది కోరికతో పొందినటువంటి దేవకి వసుదేవుల గర్భంలో జన్మించినటువంటిది ఆ రాత్రి. మళ్ళీ ఆ రాత్రే వెంటనే మళ్ళా యశోదాదేవి దగ్గరికి చేరిపోయాడు. చేరి ఎట్లా పెరుగుతున్నాడండి? శ్రీకృష్ణుని యొక్క లీలలన్నీ కూడా ఆవిడికి చూపించాడు. కన్నటువంటి దేవకీదేవి కన్నా కూడా పెంచినటువంటి తల్లికే ఎక్కువగా లీలలను చూపిస్తూ వచ్చాడు ఆయన. ఆవిడ ఏం చేసినా కానీ బద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలను పెంచేటప్పుడు అన్ని రకాలైనటువంటివి తింటా ఉన్నాం కాబట్టి, మేము స్థితి నుంచి వచ్చాం కాబట్టి తల్లి ప్రేమ అడుగు జాడల్లో నడుచుకుంటూ వచ్చి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ అద్వితీయమైనటువంటి వైభవము యశోద అమ్మవారికి కల్పించాడు. ఆ కల్పించబడినటువంటి ఓ కుమారుడు అయినటువంటి దాగి పెరిగిన వాడా, అట్లు పెరుగుచున్న నిన్ను చూసి ఓర్వలేక చంపవలననే దుష్టభావంతోనున్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వానిని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా. ఎప్పుడైతే నిన్ను చంపాలనుకున్నాడో ఆ చంపడానికి సంబంధించినటువంటి వివిధ కారణాలతో చూస్తూ ఉన్నాడట. ఆ చూసేటటువంటి కారణాలని ఈయన ఎప్పుడు దొరకట్లా. ఆ దొరకకపోగా కడుపులో చిచ్చువై లోపల ఒక రకమైనటువంటి భయాన్ని కలిపేసేసాడు. ఎందుకయ్యా అంటే ఆకాశవాణి చెప్పింది నిన్ను అష్టమ గర్భంలో చంపడానికి రాబోతూ ఉన్నాడు అని. అది ఈయనకి ఒక్కసారిగా గుండెకి వేలు మంది. ఎవరైనా సరే నీ చావు రేపే అన్నాడు అనుకోండి, అంతే సంగతి. ఈ రోజు అట్లాగే ఇక్కడ కూడా
కంసుడికి ఈ వార్త వినపడేటప్పటికే ఆ చిచ్చు అనేటటువంటిది లోపల పెరుగుతూ తననే చంపాలనేటటువంటి వాడిని కృష్ణుడిని చంపడానికి సిద్ధుడైనటువంటి ఆ కంసుడిని చంపినటువంటి వాడిని ఆశ్రిత వ్యామోహం కలవాడా, నిన్నే కోరి వచ్చిన వారము పర అను వాద్యమును ఇస్తానన్నావు కదా, ఒక పర అనేటటువంటి వాద్యాన్ని ఇస్తే ఈవయ్యా అని చెప్తూ సాక్షాత్తు లక్ష్మీయే పొందవలని కోరదగినటువంటి నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుతూ ఉన్నాము. ఇంతకాలము కూడా మేము పడినటువంటి శ్రమ నువ్వు లక్ష్మీదేవిని ఇచ్చినా పర్వాలా, లేదు నీ యొక్క చరిత్రను మాకు తెలియజేసినా పర్వాలా, నువ్వు రెండింటిలో ఏది ఇచ్చినా మేము తీసుకోవడానికి ఎంత శ్రమ పడొచ్చాము అనేటటువంటి భావనలో మేము అనుకోము. ఒరత్తి మగనాయి పిరందు, ఒక ఆమెకు కుమారుడై పుట్టినటువంటి కృష్ణుడు దేవకీ దేవికి ఆ పుట్టుటను ముందుగా ప్రశంసించుతూ ఉన్నారు. ఈ దేవకీ దేవి కన్నా కూడా ముందుగా ఏ విధంగా ప్రశంస చేస్తూ ఉన్నారో చూద్దాం. ఒకరు ఉపవాసాలతో యజ్ఞము చేసిన 9 బిడ్డలను కనగా 9 తపస్సు చేసి ఒక బిడ్డను కనినారు. చూడండి, ఇక్కడ రామాయణంలో దశరథ మహారాజు భార్యలు సమేతంగా పుత్రకామేష్టి యాగంతో చేసి 9 బిడ్డలు అన్నాడు. అక్కడ ఇక్కడేమో 9 ప్రార్థించగా వచ్చినటువంటి వాడు ఎవరైనా దేవకి వసుదేవుడు, అలాగే నందుడు యశోదాదేవి. వీళ్ళు 9 ప్రార్థిస్తే బిడ్డడే వచ్చాడు. భగవద్ అవతారంలో కనిన తల్లులలో దేవకీ దేవికి వంటి తల్లి వేరొకరు లేరు. కౌసల్యకు సామాన్య మానవ రూపముననే శ్రీరాముడు జన్మించినాడు, కానీ దేవకీ దేవికి సాక్షాత్తు భగవత్ స్వరూపము మారకుండా పుట్టినాడు. ఏకమేవ అద్వితీయం అంటే ఇక్కడ మనకు చెప్పేటటువంటిది అక్కడ స్వరూపంతో మొత్తం అంతా కూడా వచ్చేసాడు కృష్ణ పరమాత్ముడుగా. ఈయన కౌసల్య మాతకేమో మానవ స్వరూపంతో వచ్చాడు అక్కడ. అందుకని ఇక్కడ రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి రూపాలతో అటొక రకంగా ఇటొక రకంగా మనకి తెలియజేస్తూ అద్వితీయమైనటువంటి కారణము, తన గర్భమును దాల్చిన కనిన తల్లి అద్వితీయురాలు, సాటి లేనటువంటిది. అందుచే ఒరుత్తి అనే ఒక ఆవిడను పూజ్యులకు పేరుతో పేర్కొనరాలని దేవకీదేవి అనగా ఒకతే అనినారు. ఒరుత్తి అనే ఒక ఆవిడ అనేటటువంటిది సంబోధన చేసుకుంటూ సర్వలోకములకు సర్వభూతములకు తల్లియు తండ్రియునైనాడు. తన కుమారుడుగా పుట్టిన భాగ్యమునందిన తల్లి సర్వశేషి సర్వనియంతి మయమైనటువంటి సర్వేశ్వరుడు దేవకీదేవిని కోరినదిగా అని ఆమె కోరికను తీర్చుటకు స్వస్వరూపమును వీడగా జన్మించుడే కాక దేవకీ పుత్రుడు అని అనిపించుకున్నడే తనకు ఘనతగా భావించినాడు. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మొత్తం అంతా కూడా కోరిక. అమ్మవారే అక్కడ పూర్వజన్మలో అడిగింది, స్వామి నిన్ను బిడ్డగా పొందదలుచుకున్నాను అన్నాడు. మామూలు బిడ్డగా కాదు, నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా ఆరోగ్యంగా నాకు పుట్టాలయ్యా అని కోరుకున్నాను. తదాస్తు అన్నాడు ఆయన. ఆవిడ కోరికను తీర్చడానికి దేవకి వసుదేవుల యొక్క దీనిలో శంఖ చక్రాలన్నీ కూడా సమేతుడై వచ్చేసాడు. కాబట్టి ఆ పుట్టినటువంటి సందర్భంలో దేవకీ పుత్రుడా అని కృష్ణుని మనం పిలుచుకుంటూ ఉండగా అట్టి భాగ్యశాలి యొక్క దేవకీకి పుట్టినాడు. గోపికలు ఆశ్చర్యం పడుతూ ఉన్నారు. ఆమె కోరినది కదా అని తన జన్మరాహిత్యమును భావింపగా కర్మవశులైనాడు. అనుభవించడు గర్భవాస సక్లేశమును అనుభవించినాడు. గజేంద్రునికి ఆవిర్భవించినట్లుగా హఠాత్తుగా దిగి వచ్చుట దాని ప్రహ్లాదుడు రక్షించుటకు వచ్చినట్లు ఏ స్తంభమును రద్దులు చేసుకుని వచ్చుట గాని కాక గర్భవాస క్లేశమును అనుభవించినాడు. ఏమి భక్తి వాత్సల్యము. ఇక్కడ ఇంకోటి ఏమని చెప్తున్నారంటే ప్రహ్లాదుడికి గజేంద్రుడు